చేస్తున్నారనే ఆరోపణలకు మీ సమాధానం? వండర్ అనిపిస్తుంది. మా స్టాండ్ అంతా క్లియర్ గా ఉంది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అటు ప్రభుత్వంలో కూడాను మా స్టాండ్ చాలా స్పష్టంగా ప్రజల ముందర ఉంచడం జరిగింది. 2026 మార్చి ఏప్రిల్ కల్లా ఈ దేశంలో జనగణనతో పాటు కులగణన కూడా చేయడానికి సిద్ధమై కేవలం తెలంగాణ మాత్రమే కాదు యావత్ దేశంలోని సంపన్న వర్గాలకు న్యాయం జరగాలి అనే ఉద్దేశం మనసులో పెట్టుకుని ఈ యొక్క జనగణన కులగణన కల్పి చేయాలని ముందుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ తెలియదా అండి? ఇవాళ కొత్తగా చట్టం చేయండి చెప్తా ఉన్నారు. ఇవాళ జ్ఞానోదయం అయింది కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలించింది. 9th షెడ్యూల్ తమిళనాడు తర్వాత ఇంకా వేరే రాష్ట్రాలు ఎందుకు చేయలేకపోయారు? 9th షెడ్యూల్ తెలంగాణ కానీ ఇంకా చాలా కింది స్థాయిలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలని ఆ రాష్ట్రాల్లో ఆ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేకపోయింది? సో ఇవన్నీ లీగల్ మరియు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే దేశవ్యాప్తంగా ఉన్న సమస్యను యూనిఫామ్ గా మరి రాష్ట్రాల్లో సమస్యలు స్టడీ చేసి అడ్రస్ చేయాల్సిన అవసరం ఉన్నది. అది గవర్నర్ ఆర్డినెన్స్ పంపారంట, రాష్ట్రపతి బిల్లుకి పంపారు. ఎందుకు నేను అదే చెప్తున్నా. ఆర్డినెన్స్ పంపినా లేదా రాజ్యాంగం సవరణ చేయాలన్నా గానీ భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? గవర్నర్ గారు చెయ్యాలి, అది గవర్నర్ గారి పరిధిలో ఉంటది. ఇక 9th షెడ్యూల్ గురించి ఉన్నాను. 9th షెడ్యూల్ గురించి అడగాలంటే మమ్మల్ని అడిగే ముందు మీరెందుకు చేయలేదు? ఇంతకాలంగా తమిళనాడు చేసిన తర్వాత వేరే రాష్ట్రంలో ఎందుకు చేయలేదు? మీరు నిన్నదాకా ఉన్నారు కదా 2014 దాకా. సో కనీసం ఆ చర్చ చేయలేదు. ఇతర పార్టీలు భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో హౌస్ లో బీజేపీ కాకుండా కూడా వేరే వాళ్ళు రేజ్ చేస్తే మేము సర్వే కోసం ఆలోచిస్తామని చెప్పినారు. మేము వచ్చిన తర్వాత సర్వేనే స్టార్ట్ చేసినాం. మీ స్టాండ్ క్లారిటీ లేకుండా. సో ఇది ఈ రాష్ట్ర ప్రజల్ని ఓట్ల కోసం 10 సంవత్సరాల కాలం పాటు పవర్ కు దూరం ఉన్న కారణంగా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజల్ని ఫూల్ చేయాలి, మోసం చేయాలి, దగా చేయాలి, ఏది ఏమైనా పట్టుకోవడం. మీరేమో కాంగ్రెస్ ని విమర్శిస్తున్నారు, కాంగ్రెస్ మిమ్మల్ని విమర్శిస్తుంది. కాబట్టి ఈ బంద్ ద్వారా రాష్ట్ర ప్రజలకు అలాగే దేశ ప్రజలకు అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ రోల్ ఏంది, క్యారెక్టర్ ఏంది. ఈ యొక్క కాంగ్రెస్ కారణంగా ఇంపాసిబుల్ ఇంప్రాక్టికల్ ఇష్యూని ముందని తీసుకొచ్చి ఈ 17, 18, 19 మాసాలు కాలయాపన చేసింది. ప్రభుత్వ ఖజానా లక్షల రూపాయలు వకీళ్లకు, ఫ్లైట్లకు ఖర్చు చేసినటువంటి ఘనత వాళ్ళకి ఇవాళ మాట్లాడుతారు. ఇంతకాలంగా హైకోర్టు, సుప్రీంకోర్టు తిరిగినారు. ఇవాళ క్లియర్ అయిపోయింది. ఈ వీటితో కాదు, జీవోలతో కాదు, లేదా గవర్నర్ గారి ఆర్డినెన్స్ తోని కాదు అన్న విషయం ఇవాళ అర్థమై మళ్ళీ చట్ట సవరణ కోసం మాట్లాడుతా ఉన్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ అంటున్నాను, ఈ రెస్పాన్సిబుల్ పార్టీ అని ఇంత కూడా ఆలోచించారా? మీరు చేయలేదు. పైగా ప్రజల్ని మోసం చేసి ప్రామిస్ చేసి ఇవాళ కనీసం ఎలక్షన్ కండక్ట్ చేయలేదు. గ్రామ పంచాయతీలు, మండళ్ళు, ఎంపీడీసీ, జడ్పీడీసీ రోడ్ల మీద వదిలేశారు వాళ్ళను. ఆ యొక్క పరిపాలన మొత్తం సైడ్ లైన్ అయిపోయింది. 100 వేల కేంద్రం నుంచి రావాల్సినవి ఆ గ్రామాలకు డెవలప్మెంట్ కోసం ఖర్చు కాకుండా పోయింది. ఇవన్నీ మీకెవరిచ్చారు హక్కు? ఇవాళ సుప్రీంకోర్టు అదే చెప్పింది, మీకు అంతా ఉంటే చట్టాల ద్వారా చూసుకోండి, హైకోర్టులో చూసుకోండి, కానీ అంత ఇది లేకుంటే యూ గో ఫర్ ఎలక్షన్ యాజ్ ఇట్ ఇస్ గా క్యాప్ ఎంతవరకు అయితే ఉన్నదో అంత లోపల ఎలక్షన్స్ కండక్ట్ చేయండి అని చెప్పినారు. ఇంతకన్నా సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలంగాణ సర్కార్ కావచ్చు, వాళ్ళకు కరివిప్పు కాకుండా చాలా బాధ, దురదృష్టం. ఇది కారణంగా రాష్ట్ర ప్రజల యొక్క కోపాన్ని బంద్ కారణంగా కాంగ్రెస్ యొక్క సమాధి వాళ్ళే మరి కట్టుకోవడానికి ముందుకు వచ్చినారు. నేను ఒకటే మాట చెప్తున్నాను, కాంగ్రెస్ జస్ట్ సారీ చెప్పంటున్నారు. మోసం చేస్తాం, మీరు మాతో కాలేదు. ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాం, ఈ ఫైట్ చేస్తూ లీగల్ బ్యాటిల్ తో అయ్యేది కాదు. దాని కారణంగా ఎలక్షన్స్ మొత్తం పెండింగ్ పడద్దు. ఇవాళ నన్ను మాఫీ చేయండి, మేము ఎలక్షన్ కండక్ట్ చేస్తాం బిలో 50% అని చెప్పింది.
ముందుకు రండి. అదర్వైజ్ గ్రామాల్ని అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పటికే ఫండ్స్ ఆగిపోయిన ఎలక్షన్స్ లేని కారణంగా గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ఆగిపోయింది, మండలాల్లో డెవలప్మెంట్ ఆగిపోయింది. ఇది బాధ్యతాయుతమైనటువంటి కాంగ్రెస్ పార్టీగా లేదా రాష్ట్ర ప్రభుత్వంగా ఆలోచించి ముందుకు రావాల్సిందిగానే కోరుతాం. లింగం గారు మీతో మాట్లాడతాను. రైట్, ఉపేందర్ గారు నమస్కారం. మీ వాయిస్ రావట్లేదు. నమస్తే. నమస్తే. ఈరోజు బంద్ ప్రశాంతంగా జరిగింది. అంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ పాల్గొంది, మీరు పాల్గొని అందరూ పాల్గొన్నారు. కానీ బంద్ ఇక్కడ వ్యతిరేకంగా ఎవరికి వ్యతిరేకంగా జరిగింది అనేది ప్రశ్న. ఇక్కడ అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. అవును, ఇవాళ తెలంగాణలో సబ్బండ వర్గాల ప్రజలు, ఇవాళ బీసీలు తమ చిరకాల వాంఛ, ఎప్పటి నుంచో వెనుకబడ్డటువంటి జాతులు, సంచార జాతులు, మరి వార్డు మెంబర్ కానటువంటి కులాలు, మరి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కాని కులాలు, సర్పంచులు కాని కులాలు, ఈ 42% వస్తే మేము అందరం కూడా లీడర్లం అవుతాము, మాకు కూడా అధికారంలో భాగస్వామ్యం అవుతామని చెప్పేసి మరి ఎదురు చూసినటువంటి పరిస్థితుల్లో హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు మరి ఈ రకంగా రావడం ద్వారా మరి ఇలా పొలిటికల్ అది బీసీ జేఏసీగా ఏర్పడ్డ వాళ్ళు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ వర్గాలకు సంబంధించినటువంటి ఆశయ అంటే వాళ్ళ యొక్క ఆత్మాభిమానం ఏమీ దెబ్బతిన్నది కాబట్టి బంధు ద్వారా వాళ్ళకి తెలియజేయాలని చెప్పేసి బంధువు పిలుపునిస్తే చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా, బీసీ ప్రజలే కాదు ఓసీ ప్రజలు కూడా, అదే విధంగా నా స్నేహితులు చాలా మంది బ్రాహ్మణ సోదరులు ఉన్నారు. బ్రాహ్మణ సోదరులు, వైశ్య సోదరులు, అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేదలు, ముఖ్యంగా రెడ్డిలలో మరి సమాజానికి పాటుపడ్డటువంటి అనేక మంది నాయకులు, భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి వాళ్ళు, అక్కడ ఆరుట్ల కమలాదేవి లాంటి వాళ్ళు, తర్వాత రావి నారాయణ రెడ్డి వంటి వాళ్ళు, ఈ వర్గాల ప్రజల కోసం వాళ్ళకి అక్కడ భూమి భుక్తి విముక్తి కోసం వెట్టి చాకరి నుంచి విముక్తి చేయడం కొరకు వాళ్ళు పోరాటాలు చేసినటువంటి చరిత్ర కూడా ఉన్నది. దాంట్లో కూడా రెడ్లలో కూడా అభ్యుదయవాదులు ఉన్నారు, రెడ్లలో కూడా సంఘ సంస్కారవాదులు ఉన్నారు. కాబట్టి పేద ప్రజల కోసం పనిచేసినటువంటి సమాజం ఈరోజు ఒకలో ఇద్దరు వ్యక్తుల ద్వారా ఇలా సమాజానికి కొంత కలంకితం జరిగేటువంటి పరిస్థితులు వచ్చింది. కానీ ఈ రోజు బంద్లో రెడ్డి సోదరులు కూడా ఈ బంద్ సక్సెస్ కావాలని కోరుకున్నారు. నా మిత్రులు చాలా మంది ఫోన్ చేసి అడిగారు, బంద్ ప్రశాంతంగా అవుతుంది, ఎలాంటి అలజడి జరగకూడదు, ఎలాంటి ఇబ్బంది జరగకూడదు, మరి బీసీలకు చిరకాల వాంఛ ఏదైతే అన్యాయం జరుగుతుందో, ఏదైతే అవమానాలకు గురవుతుర్రో, ఏదైతే అన్ని పార్టీల వాళ్ళు పాల్గొన్నారు, అన్ని కులాలు దాదాపు 136 కులాలు కూడా దీంట్లో పాల్గొన్నాయి. దీన్ని ఎవరు కాదని అందులో బీసీలే కాదండి, బీసీలు, ఓసీలు, వైశ్యులు, బ్రాహ్మణులు, అన్ని కులాలు, ముస్లింలు కూడా పాల్గొన్నారు. నేను ఏమంటున్నా అంటే బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ కి ఎవరికి కూడా ఈ కొట్లాట ఎవరిపై జరుగుతుందంటారు? ఈ కొట్లాట ఇప్పుడు ఇది ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వ పరిధి అండి. ఇది కేంద్రము గనక చట్ట సవరణ చేస్తే అవుతుంది. మేమేమంటున్నాం, ముఖ్యమంత్రి గారు చాలా తెలివిగా ఈ సబ్జెక్ట్ ని జీవో అని, ఆర్డినెన్స్ అని, లేకపోతే అసెంబ్లీలో బిల్లులని, లేకపోతే కేబినెట్ సమావేశం అని గవర్నర్ రాష్ట్రపతి కాడికి పోయిండు. రాష్ట్రపతి కాడికి పోయినాక ఆ సబ్జెక్టు జంతర్ మంతర్ కాడ పెట్టిండు. జంతర్ మంతర్ కాడ పెట్టేటప్పుడు పార్లమెంట్ నడుస్తుండే. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు చర్చ చేసి అక్కడ ఉన్నటువంటి మోడీ గారిని కనుక కూర్చోబెట్టి మరి ఆ రకంగా చర్చ తీసుకపోలే, స్తంభిస్తే బాగుండేది. నేను ఏమంటున్నా, ఉదయపూర్ డిక్లరేషన్ ఉన్నారు, ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఉదయపూర్ డిక్లరేషన్ ఇచ్చింది. ఆ డిక్లరేషన్ లో ఏం రాసిర్రు అంటే సామాజిక న్యాయం ఎవరెంతో వాళ్ళకెంత కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని చెప్పేసి ఆ డిక్లరేషన్ లో పెద్దలు నితీష్ కుమార్ గారు, బీహార్ ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా సంతకం పెట్టారు. పెద్దలు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నారు, వారు కూడా సంతకం పెట్టారు. ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్న ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా సంతకం పెట్టారు. అప్పుడు మమతా బెనర్జీ గారు కానీ, లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ గారు కానీ, లేకపోతే తేజస్వి యాదవ్ కానీ, వీళ్ళందరూ కూడా ఈ దేశంలో సమాజం ఎవరెంతో వాళ్ళకెంత ఇవ్వాలి, న్యాయంగా అందరూ బతకాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు. ఈ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి సబ్జెక్ట్ పోయినప్పుడు మరి మోడీకి రైట్ హ్యాండ్ అయినటువంటి నితీష్ కుమార్ గారు, లెఫ్ట్ హ్యాండ్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరు లేకపోతే మోడీ లేడు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం లేదు. ఆనాడు జయలలిత గారు మైనార్టీ గవర్నమెంట్ లో ఉండి మరి పివి నరసింహరావు గారిని నువ్వు ఇస్తావా లేకపోతే నేను పోను అని చెప్పేసి అంటే గవర్నమెంట్ విత్డ్రా చేసుకుంటా అంటే ఆ రోజు 9th షెడ్యూల్ లో వాళ్ళు దక్కిన 29% తమిళనాడులో. అదే విధంగా ఇక్కడ ముఖ్యమంత్రి గారు కనుక
ఆ రకంగా ప్రయత్నం చేసి అటు చంద్రబాబుని ఇటు నితీష్ ని అటు మన రాహుల్ గాంధీ గారిని కనుక తీసుకుపోయి మోడీ దగ్గర కూర్చొని, అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కిషన్ రెడ్డి అన్నయ్య ఉన్నాడు కదా, కిషన్ రెడ్డి అన్నయ్య ముఖ్యమంత్రి కలిసి ఆకాశర్మాలు సృష్టిస్తామని హైటెక్ లో మరి బండారు దత్తాత్రేయ గారి పుస్తకం ఓపెనింగ్ లో చెప్పారు. కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని, లక్ష్మణ్ ఓబీసీ నేత, జాతీయ నేత లక్ష్మణ్ గారిని, ఈటెల రాజేందర్ గారిని, అనేక మంది పెద్దలు ఉన్నారు, 8 మంది ఎంపీలు, వీళ్ళందరూ పోయి కనుక కూర్చొని అక్కడ రాహుల్ గాంధీ గారు, మోడీ గారు, చంద్రబాబు గారు, నితీష్ గారు, లేకపోతే మమతా బెనర్జీ గారు, కేజ్రీవాల్ వీళ్ళంతా కూర్చుంటే వాళ్ళని ఒప్పించి మెప్పించి కిషన్ రెడ్డి గారు, ఆర్ కృష్ణయ్య గారు కూడా బీజేపీ నుంచి ఎంపీ అయినరు. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు జంతర్ మంతర్ తర్వాత ధర్నా చేశారు తప్ప నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని కాంగ్రెస్ చెప్తా ఉన్నారు. ఒక్క నిమిషం ఒకటే నిమిషం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు ఇదే నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఎక్కడ బంద్ కాలే, ఎక్కడ ధర్నాలు కాలే, ఎవరు రిప్రజెంటేషన్ ఇవ్వలే, ఏ డిమాండ్ లేకుండా వారికి వారే ఈడబ్ల్యూఎస్ 2 రోజులు తీసుకొచ్చారు కదండి. ఇక్కడ అసెంబ్లీలో అన్ని పార్టీల మద్దతు ఇచ్చినాయి, లేకపోతే అన్ని పార్టీలు ఉదయపూర్ అందరూ ఒప్పుకున్నారు. కాబట్టి మీరు బీసీలకి 42% ఇవ్వమని కేంద్రంలో కనుక బిల్లు తీసుకొస్తే అయిపోయేది. ఆ రకమైన ప్రయత్నం జరగలేదని నేను అంటున్నా. రేపైనా సరే మీరు ఎలక్షన్స్ కు పోవద్దు. 22% తోటి పోతే మళ్ళీ మీరు తప్పున పడతారు. బీసీ వర్గాలలో కాంగ్రెస్ పార్టీ దోష నిలబడే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా నేను చెప్పిన పై ప్రయత్నం ఏదైతుందో ముఖ్యమంత్రి గారు వీళ్ళందరినీ కనుక తీసుకపోతే ఢిల్లీలో ఆనాడు తెలంగాణ సాధన కోసం అప్పుడు చేసిగా ఏర్పడినటువంటి పార్టీ 36 రాజకీయ పార్టీలను ఒప్పించింది. కాబట్టి మీరు కూడా ఆ రకంగా స్టాండ్ తీసుకొని ఢిల్లీలో ఉంటే తప్పకుండా బీసీల చిరకాల వాంఛ నెరవేరడానికి అవకాశం ఉన్నదనేది మా ఉద్దేశం. తెలంగాణలో అన్ని కులాలు మద్దతు ఇచ్చినాయండి, అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయండి. ఇంకా ఎవరు తప్పు పట్టట్లే, ఎవరు డినై చేయట్లే. ఎస్సీ ఎస్టీలు ఎంఆర్పిఎస్ ఉద్యమం ఇలా అగ్రవర్ణాలలో ఉన్న కవిత గారు కూడా వారు వచ్చేసి రోడ్డు మీద కూర్చొని వీళ్ళకి బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పింది. మందకృష్ణ మాదిగ గారు వచ్చారు, మాల సంఘం నాయకులు వచ్చారు, ఎంబీసీలు, సంచార జాతులు, మరి అగ్రవర్ణాలలో పేదలు, సమస్య కులాలు వచ్చినాయండి. కాబట్టి నేను న్యాయమైన ధర్మమైన డిమాండ్ ని నెరవేర్చమని మేము అడుగుతా ఉన్నాం. జరం గారు, అంటే బీసీ రిజర్వేషన్ కి సంబంధించి అసలు నిజంగా అమలు కావాలంటే మార్గం ఏంటంటారు? ఒకటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు 3 రాజకీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి చాలా క్లియర్గా చెప్పచ్చు. రాజకీయ పార్టీలు ఆడుతున్న డ్రామా ఇది. ఈ పాపము అన్ని రాజకీయ పార్టీలు తలా పిడికడ ఉంది. సో ఇలా వేరే కన్ఫ్యూజన్ లేదు, ఏమాత్రం డౌట్ కూడా ఏం లేదు. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ఇంకొక రాజకీయ పార్టీని ద్వేషిస్తుంది, దూషిస్తుంది తప్పితే ఇది ఇలా చేస్తే బాగుంటుంది, మనమంతా కలిసి చేద్దాం రా అనేది ఏ పార్టీ నాయకుడు చెప్తలేడు, ఏ పార్టీ చెప్తలేదు. ప్రభుత్వం కూడా దాన్ని ఇన్వైట్ చేయటం లేదు. ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వాలు సూచిస్తలేవు. అంటే ఇక్కడ ద్వేషించడం దేనికోసం అంటే ఓన్లీ రెచ్చగొట్టి ఓట్ల రాజకీయం చేయాలి, పబ్బం కలుపుకోవాలి. అంటే ఈ సమస్యను పరిష్కరిస్తే ఇక లేదు, ఇక విషయం లేదు. కాబట్టి దీనికి పెద్ద గొడవలు అక్కర్లేదు, పోలరైజ్ అక్కర్లేదు, ఇష్యూ సింపుల్గా అయిపోతుంది. అంటే ఎప్పుడు కూడా రాజకీయ పార్టీల్లో ఉండే ఒక దుర్మార్గమైన విషయం ఏంటంటే అల్లరి దిశకు వెళ్తే సమస్య పరిష్కరించబడదు, సమస్య కనుక పరిష్కరిస్తే అల్లరి ఉండదు. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది ఒకవేళ సింపుల్ గానే సమస్య